ఎలాన్ మస్క్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ కంటే ముందు, ఎలక్షన్స్ తర్వాత ఇద్దరి మధ్య మా శరీరాలు వేరు కానీ మా మనసు మొత్తం ఒకటే అన్న చందంగా చట్టా పట్టాలు వేసుకొని తిరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చిగడ్డి వేసినా కూడా మండే రకంగా ఉంది. తాజాగా ఎలాన్ మస్క్ ట్రంప్కి సంబంధించి విభేదాల గురించి మరింత వివరించే ముందు ఇప్పుడు ట్రంప్ ఏమన్నారంటే, నేను ఇప్పుడు పెద్దగా మస్క్ గురించి పట్టించుకోదలుచుకోలేదు. మస్క్ కంటే నాకు చాలా పెద్ద అంశాలు బయట ఉన్నాయి. చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించిన విభేదాలు చాలా ఉన్నాయి. సో వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నాను. ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు, దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయదలుచుకోలేదు అని చెప్పి చాలా తేలిగ్గా ఎలాన్ మస్క్ని కొట్టిపారేశారు ఆయన. అయితే మస్క్తో నాకు సంబంధం లేదు. కొద్ది రోజులుగా మస్క్కి ట్రంప్కి జరుగుతున్నటువంటి ఆ మాటల యుద్ధం నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఒక ఆగ్రహంతో ఉన్నటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ముందుగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఎలా ఉన్నాయి, అసలు విభేదాల గల కారణం ఏంటనేది మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about it. On the China, I just wish him well. What's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about it. On the China, I just. వినర్క దీంట్లో ఏం చెప్తున్నారు ఆయన, నాకు చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించిన అంశాలే పెద్ద అంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు నేను. ఎలాన్ మస్క్కి నాకు సంబంధం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అసలు ఈ ఇద్దరి మధ్య బిఫోర్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అమెరికాలో ఎన్నికల కంటే ముందు ఇద్దరి వరకు కూడా పెద్ద ఎత్తున చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. సో ఇక్కడ నేను ఈ పదం వాడడం బహుశా మీకు కొంత అతిశయోక్తి ఏమో కానీ బ్రొమాన్స్ ఇద్దరి మధ్య అంతటి స్థాయిలో కొనసాగింది. ఇది రొమాన్స్ కాదు, బ్రొమాన్స్. సో ఎందుకనంటే ఆ బ్రో అనే తత్వం కానివ్వండి, డొనాల్డ్ ట్రంప్ యువకుడు అయిపోవడం, ఆయన చూడగానే ఇద్దరు కలిసి డాన్సులు చేయడాలు, చిందులేయడాలు, పాటలు పాడాలు, ఆటలు ఆడాలు, ప్రజల్లోకి వెళ్ళిపోయి ఒక హంగామా. అసలు అమెరికా ఎలక్షన్స్కి వీళ్ళిద్దరే హాట్ టాపిక్. వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ నవ్వులే, వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ ఒక హాట్ టాపిక్, సెన్సేషనే. అటువంటి సినారీ నెలకొంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే, రిపబ్లికన్స్ అధికారంలోకి రాగానే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే వెంటనే డోజ్ అనేది ఏర్పాటు చేశారు. DOGE, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఎలాన్ మస్క్ నియమించారు. సో ఆయన ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక ముఖ్య సలహాదారుడి యొక్క పోస్ట్ని ఎలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్ కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రతి నిర్ణయంలో కూడా చాలా పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశవ్యాప్తంగా ఎటువంటి ప్రభావం చూపించారు చూసారు కదా. చాలామంది కాళ్ళ చేతులు కట్టేసి వారి దేశానికి పంపించడం కానివ్వండి, పుట్టేటువంటి పిల్లలు ఒక టైం లిమిట్ పెట్టి, ఆ టైం లిమిట్ సుమారుగా ఫిబ్రవరి 16 అనుకుంటే ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో ఫిబ్రవరి 16 పుట్టిన వాళ్ళు మాత్రమే అక్కడ అమెరికా రెసిడెన్స్ పొందుతారు. లేదంటే అందరు కూడా మళ్ళీ 25 ఏళ్ల పాటుగా వెయిట్ చేయాల్సిన విధానం కానివ్వండి, H1B వీసాల విషయంలో కానివ్వండి, విద్యార్థుల వీసాల్లో కానివ్వండి, ఉద్యోగ వీసాల్లో కానివ్వండి, ఎకనామికల్ వీసాల్లో కూడా అన్నిట్లో కూడా సంచలనమైనటువంటి మార్పులో ప్రతి దాంట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమేయం ఎంతైతే ఉందో ఆయన సలహాదారు ఎలాన్ మస్క్ ప్రమేయం కూడా అంతే ఉంది. దేశ విదేశాలకి CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చేటువంటి నిధులను కూడా డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేశారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అమెరికా దేశం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెంట ఎలాన్ మస్క్ ఉన్నారు. చైనా పైన 120% టారిఫ్, భారత్ పై 45% టారిఫ్. ఎలాన్ మస్క్ సంబంధించి ఇంకొక నిర్ణయం సంచలనంగా డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, యాపిల్ కంపెనీ భారత్లో పెట్టుబడి పెట్టకూడదు. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో డెఫినెట్గా ఎలాన్ మస్క్ ప్రమేయం అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఒకటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అమెరికాలో ఇంప్లిమెంట్ కాబోతోంది. దీని ప్రకారంగా ఏంటి అంటే, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా ఇప్పటికే ఆమోద పడిందట. సెనేటర్లందరూ దానికి సపోర్ట్గా ఓటు కూడా వేశారు. సో దీని ప్రకారంగా ఎలాన్ మస్క్ చెప్తున్న వివరాలు ఏంటంటే, దీని ద్వారా పెద్ద ఎత్తున అమెరికా దేశానికి నష్టం వాటిల్లుతుంది. అప్పుల కూరుకుపోయే అవకాశం ఉంది. అప్పులు పెద్ద ఎత్తున అమెరికా దేశం కూడా అప్పుల బారిన పడే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఎక్కువగా ప్రజలకి ఫ్రీబీస్ ఇవ్వడం కానివ్వండి, సబ్సిడీలు ఎత్తేయడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేయడంతో పాటుగా ఎక్కువగా అటు ఆర్మీ పర్సన్స్ పైన, మిలిటరీ పైన ఎక్కువ ఖర్చు చేయడం, ఇలాంటి ఒక నిర్ణయాలు ఆ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఉన్నాయి. ఇంకా ఇన్ డీటెయిల్గా చూస్తే చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని బ్రీఫ్గా చెప్పాలంటే, ప్రజలకి ఎక్కువగా ఫ్రీబీస్ ఇవ్వడం, అటు దేశ ప్రభుత్వాలకి, సో అక్కడ ప్రభుత్వాలకి పెద్ద నష్టం వాటిల్ అవకాశం ఉందనేది ఎలాన్ మస్క్ చెప్తున్నమాట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సబ్సిడీలు తగ్గించడం. ఏ సబ్సిడీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన సబ్సిడీ తగ్గించడం కూడా ఒక చిన్న అంశంగా ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో కూడా ఉంది. అయితే ఎలాన్ మస్క్ ఏం చెప్పాడు, దీని ద్వారా మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే
అటు అమెరికా ప్రభుత్వానికి అమెరికా దేశానికి $3.5 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. ఏటా $3.5 బిలియన్. సో అంటే చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అమెరికా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారట. సో ట్రంప్ ఎప్పుడు కూడా నాతో డిస్కస్ చేయలేదు, ఈ బిల్ పైన నాతో డిస్కస్ చేయలేదు, నా గురించి నాకు చెప్పలేదు కూడా. ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. సో దీన్ని వ్యతిరేకించాలని అయినా కూడా సెనేటర్ సపోర్ట్ తీసుకొని బిల్లు పాస్ చేయాలనుకున్నారు. కాబట్టి ట్రంప్కు నేను దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఒక పోస్ట్ కూడా పెట్టారు ఎలన్ మస్క్. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాడంటేనే అది ఎలన్ మస్క్ యొక్క ప్రమేయం వల్ల, ఎలన్ మస్క్ చెప్పడం వల్లే అక్కడ అమెరికా ప్రజలు ఓటేశారు, అందుకే ట్రంప్ గెలిచారన్న మాటని ఎలన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఇక్కడ తాగలేదు. ఎలన్ మస్క్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఎపిస్టిమ్ అనేటువంటి ఒక వ్యక్తి అమెరికాలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల దగ్గరికి, బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి మహిళల్ని సప్లై చేస్తూ ఉంటాడట. అటువంటి ఒక వ్యక్తి చిన్నపిల్లల మైనర్ గర్ల్ సెక్స్ స్కాండిల్లో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి ఎపిస్టిమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ అక్కడ ప్రూవెన్, ఆయనకు ఆ యొక్క నేరం రుజువైంది, జైలు శిక్ష కూడా గడిపాడు, బయటకు వచ్చాడు. సో అయితే ఎపిస్టిమ్తో ట్రంప్కి సంబంధాలు ఉన్నాయి. సో త్వరలోనే ఎపిస్టిమ్ ఫైల్స్ అనేది బయటపడతాయని చెప్పి ఎలన్ మస్క్ ఒక సంచలన ట్వీట్ చేశారు. సో ఇక్కడితో మరింత వివాదం పెరిగింది. ట్రంప్ గెలడానికి నేనే కారణం అని చెప్పడం, ఎపిస్టిమ్ లాంటి ఫైల్స్ త్వరలో బయటపడబోతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి దానికి అటాచ్ చేస్తూ ఎలన్ మస్క్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య దుమారంగా మారింది. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఒక పెను సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే కూడా మండేటువంటి విధంగా ఇద్దరు విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ ఒక పోల్ కండక్ట్ చేశారు. సో ఆయన ఏం చెప్పారంటే, దేర్ ఇస్ అ నీడ్ ఫర్ న్యూ పార్టీ ఇన్ అమెరికా. ఎందుకు? ఇప్పటివరకు అమెరికాలో 2 పార్టీలు, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్, కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో 3వ పార్టీ అవసరం ఉందా మీరు చెప్పండి అని చెప్పి ప్రజల నుంచి అభిప్రాయం కోరితే 82% మంది సుమారుగా ఎలన్ మస్క్ వైపుగా సపోర్ట్ చేస్తూ ఎస్ దేర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఫర్ ఎ న్యూ పార్టీ, న్యూ పొలిటికల్ పార్టీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు ఆయన. దీంతో ఆయన తర్వాతి ట్వీట్లో ఏం చెప్పారంటే, ది అమెరికా పార్టీ అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయన పార్టీ పెట్టబోతున్నారు, పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆ పార్టీ పేరే ది అమెరికా పార్టీ అంటూ కూడా ఆయన నామకరణం చేసినట్టుగా ఆ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. బహుశా ఇక్కడ మనంతా లోతుగా కనుక విశ్లేషిస్తే బహుశా ఏదో ఒక రోజు, అది రేపా ఎల్లుండా తర్వాత ఏడాదికా ఇంకే కొన్ని సంవత్సరాలకా కొన్ని ఏళ్లకా అనే విషయం పక్కన పెడితే ఏదో ఒక రోజు నేను కూడా ట్రంప్ అంతటి వాడిని అవుతాను, అమెరికా అధ్యక్షుడిని అవుతానటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్లోనే ఆయన ఇండైరెక్ట్గా రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు బహుశా ఎలన్ మస్క్. అటువంటి ఆలోచనతోనే ఆయన డోస్కి బాధ్యతలు తీసుకోవడం, అటువంటి ఆలోచనతోనే ఇదొక రిహార్సల్ లాగా ట్రంప్ పైన ప్రయోగం లాంటివి చేశారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే అపర కుబేరుడు, ఆయనకు డబ్బు అవసరం లేదు, అపర కుబేరుడు, పెద్ద ఎత్తున చాలా ధనిక వ్యక్తి, ప్రపంచ దేశాల్లో ద రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్ పేరు వినిపిస్తోంది. అటువంటి ఎలన్ మస్క్కి నిజంగా మరి ఏమైనా తక్కువైందా? ఆయనకి ఏమైనా డబ్బు కావాల్సిందా? మరి ఎందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారంటే కేవలం ఆయన ఒక్కసారి పవర్ అనుభవించాలనుకుంటున్నారు, ఆ పవర్ని కూడా చూడాలనుకుంటున్నారు. సో అటువంటి ఆలోచనతోనే వచ్చారు. ఇది ఒక రిహార్సల్ లా చేశారు. కానీ ట్రంప్ విషయంలో ఆయన అనుకున్నది ఏమాత్రం జరగలేదు. ట్రంప్ తిన్న వాసాలు లెక్క పెట్టడం అంటారు చూసారా? సో తిన్న వాసాలు లెక్క పెట్టే విధంగా ట్రంప్ యొక్క వ్యవహారం ఉంది. కాబట్టి ఎలన్ మస్క్ యొక్క సేవల్ని, ఎలన్ మస్క్ యొక్క సలహాలని, ఎలన్ మస్క్ యొక్క పనితీరుని, ఎలన్ మస్క్ ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేక ట్రంప్ ఏం చేశారంటే ఎలన్ మస్కే వెన్నుపోటు పొడిచారన్నట్టుగా ఎలన్ మస్క్ భావించారు. అందుకే ఆయన డోస్కి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త పార్టీ అంటూ ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. 85% మంది ప్రజలు మొత్తం కూడా ఎలన్ మస్క్ చెప్పినట్టుగా కొత్త పార్టీ అవసరం ఉంది అని చెప్పి సమాధానం చెప్పడంతోనే ది అమెరికా పార్టీ అని తెర మీదకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ పర్యటనలో ఉండగా కొంతమంది జర్నలిస్ట్ అనే క్వశ్చన్స్ గాను ఎలన్ మస్క్ వివాదం పైన ఎలా స్పందిస్తారంటే, నాకు ఎలన్ మస్క్ ఎటువంటి సంబంధం లేదు, సో మా ఇద్దరం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయామనేటువంటి మాటను చెప్తూనే నాకు అంతకంటే చాలా ముఖ్యమైన పనులు చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించిన విభేదాలని కంట్రోల్ చేయడం కానివ్వండి, ఆ విభేదాలను క్లియర్ చేయడంలో ఉన్నాయి. సో నేను వాటిపైన దృష్టి పెడతాను, ఎలన్ మస్క్తో పట్టించుకోను అండగా మాట్లాడుకొచ్చారు. సో ఇలా మాట్లాడుతూనే ముందుగా ఎలన్ మస్క్ యొక్క విషయానికి, విభేదానికి ఎలాన్ మస్క్ ఎలా చెక్ పెట్టారు తెలుసా? ఎలాన్ మస్క్ అనే వ్యక్తి అమెరికా నుంచి అత్యధికంగా అమెరికా ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీస్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటున్నారు, గ్రాంట్స్ తీసుకుంటున్నారు. వాటన్నిటినీ కొట్టిపారేసింది అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు అది కొట్టిపారేయడమే కాకుండా ట్రంప్ ఏం ట్వీట్ చేశారంటే, నేను ఇప్పుడు కొట్టిపారేస్తున్నాను సరే, కానీ గతంలో బైడెన్ ఉన్నారా, అసలు బైడెన్ ఎప్పుడో చేయాల్సింది ఇంకా చేయకుండా ఉండిపోయారు అని చెప్పి బైడెన్ని కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తూ గత అధ్యక్షుడు బైడెన్ ప్రస్తావన తీసుకొచ్చారు. బైడెన్ ఎప్పుడో చేయాల్సింది పని కానీ చేయకుండా ఊరుకున్నాడు, నేను మాత్రం చేస్తున్నాను, ఎలాన్ మస్క్కి వెళ్ళాల్సినటువంటి గవర్నమెంట్ ఫండ్స్ మొత్తాలను కొట్టిపారేస్తున్నాను, గ్రాంట్స్ కొట్టేస్తున్నాను, సబ్సిడీ లేకుండా ఎత్తేస్తున్నాను అని చెప్పి మొత్తం మీద మస్క్కి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. కళ్ళు మస్కబడే రకంగా ఆయనకు బిగ్ షాక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే,
ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో మస్క్కి ఎటువంటి అవకాశం లేదు. ఇక మస్క్ కొంత అధ్యక్షుడే చెప్పిన తర్వాత డెఫినెట్గా కొంత విభేదాలు తప్పు. ఆయన ఎటువంటి అగ్రెసివ్గా ఉన్నా, ఎంత రిటిలియేషన్ మోడ్లో ఉన్నా కూడా ఫేస్ చేయాల్సిందే. సో ఈ సిచ్యువేషన్లో భారత్ ఆయనకు ఒక అవకాశం కల్పించింది. తనకు సంబంధించినటువంటి స్టార్లింక్ సంస్థ, నెట్వర్కింగ్ ఇంటర్నెట్ సంస్థకు సంబంధించి 3 ఏళ్ల పాటుగా మన భారత ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది పర్మిషన్కి. సో నిన్న ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చారు. స్టార్లింక్ అనేటువంటి ఒక నెట్వర్కింగ్ సంస్థ త్వరలో భారత్లోకి రాబోతోంది, భారత్లో విస్తరించబోతోంది. జియో మాదిరిగానే భారతదేశ వ్యాప్తంగా నెట్వర్కింగ్ సేవలను అందించబోతోంది. సో జియోతో పోలిస్తే కొంత తక్కువ రూపంలో కూడా చార్జెస్ ఉండే అవకాశం ఉందట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కానీ ఎలాన్ మస్క్ అయితే భారత్ ఒక అవకాశం కల్పించింది, తమ వైపుగా చూడడానికి, భారత్లో ఎంట్రీ ఇవ్వడానికి ఒక చిన్న రూట్ అయితే ఇచ్చింది. ఇక ఈ రూట్తో మస్క్ వచ్చి మళ్ళీ ఇక్కడ టెస్లా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం. అంతలా ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మారిపోయాడు కాబట్టి మనం మస్క్ని చేరదీయాలి, మస్క్ మన స్నేహితుడిగా భావించాలంత అవసరమే లేదు. ఇక్కడ డెఫినెట్గా అక్కడ విభేదాలు ఉన్నాయి. మనకు ప్రొడక్షన్ కావాలి, మనకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మనకు కూడా ఇక్కడ కొంత ఉద్యోగాలు కావాలి. కాబట్టి ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ రావాలి, పెట్టుబడులు కావాలి. అందులో భాగంగానే తప్ప కానీ మస్క్ని అక్కడ ట్రంప్కు దూరం అయ్యాడు కాబట్టి మనం హత్తుకుని ఆయనని చేరదీయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ప్రభుత్వాలు డెఫినెట్గా స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉన్నారు. కానీ ఇక్కడ మస్క్ని ఈ సమయంలో చేరదీయడం పైన మరి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కూడా మొన్న మధ్య యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ హోవర్డ్ లుట్నిక్ కూడా ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఏమన్నారంటే రష్యా నుంచి భారత్ యుద్ధ సామాగ్రి కొంటోంది, బ్రిక్స్తో కలిసి అమెరికా డాలర్ విలువ తగ్గించే ప్రయత్నం చేస్తోంది, ఏదో ఒక రకంగా అమెరికాకి ఇబ్బంది గురి చేసే ప్రయత్నమే చేస్తోంది. కాబట్టి డెఫినెట్గా అమెరికా నుంచి కూడా కొంత సమాధానం వస్తుంది. కావాలంటే చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం, 1-to-1గా టేబుల్ పై కూర్చొని ఒక డెసిషన్కి వస్తాం, దీన్ని మెటీరియలైజ్ చేద్దాం. కానీ మీ రకంగా చేస్తే అమెరికా చర్మం ఒలిచినట్టు అవుతోంది, ఇబ్బందులకు గురవుతుంది, కాబట్టి ఇది తగదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి ముందుగా ఎలాన్ మస్క్ ఏం మాట్లాడారో చూద్దాం. I love you guys. So, and let me tell you, I'm gonna work my ass off for you guys. So, I really will. I really will. So, and yeah, but I'm super fired up for the future. It's going to be very exciting. As the president said, we're going to have a golden age. And I love you guys. బట్ ఒకప్పుడు వాళ్ళిద్దరు కూడా మా శరీరాలు వేరు కానీ మా మనసులు ఒకటే అన్నటువంటి చందం నుంచి ఒక చిన్న మాట చూడండి. ఇక్కడ ఎటువంటి విధంగా ఉంటుందనేది ఆ స్థాయిలో కూడా అర్థమవుతుంది మనకి. చిన్న మాట, ఇద్దరి మధ్య ఒక బిల్ విషయంలో విభేదాలు కాస్త ఇంత పెద్ద యుద్ధానికి దారితీసే ఏకంగా ఒక రాజకీయ పార్టీని కూడా ఎలాన్ మస్క్ స్థాపించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఆయనకు సంబంధించి పూర్తి ఫండ్స్ని, గ్రాంట్స్ని ఏం రాకుండా చేసే విధంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఎలాన్ మస్క్కి ట్రంప్కి మధ్య విభేదాలు ఎట్టిపరుస్తాయి, తెరపడే అవకాశం లేదు. ఇది రోజు రోజుకి ఇంకా ముదిరే అవకాశం ఉంది. మరి అపర కుబేరుడిగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ట్రంప్కి ఏదైనా షాక్ ఇస్తారా, లేకపోతే అక్కడ నుంచి పెట్టుబడులు విత్డ్రా? డెఫినెట్గా షాక్ అంటే డైరెక్ట్గా ట్రంప్కి ఏం చేయకపోవచ్చు, కానీ అమెరికా ప్రభుత్వం పైన, అమెరికా పైన ఎఫెక్ట్ పడాలంటే టెస్లా ప్రొడక్షన్ వేరే దగ్గర చేసుకుంటాడు మహా అయితే. ఆయనకు సంబంధించి కంపెనీలు విస్తరించిన ఉద్యోగాలను పోయే అవకాశం ఉంటాయి. అక్కడ ఆయన కంపెనీకి సంబంధించి విస్తరించే అవకాశం లేకుండా అడ్డుకోవచ్చు ట్రంప్. సో ఈ రకంగా పరస్పరంగా కొంత ఈ వివాదం అయితే ముదిరే అవకాశం ఉంది. సో మీరేమంటారు? ఇది మొత్తం విన్న తర్వాత మీకు ఎవరికి సపోర్ట్ చేయాలని ఉంది? మీరు డైరెక్ట్గా వెళ్ళి సపోర్ట్ చేయడం అంటే కాదు, మీ ఆలోచనలో, మీ విధానంలో ఎవరికి వైపుగా మీరు నిలబడాలనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.